అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆయన తెలంగాణలో హైదరాబాద్ చూసి తెలంగాణ చూసి అసూయ పడుతున్నాడంట. రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ మొత్తం అసూయనే పడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా అసూయనే పడుతుంది భవిష్యత్ తెలంగాణ వచ్చినందుకు. ఆయన ముఖ్యమంత్రి అయింది కానీ అసూయ పడుతుండు. ఏంటంటే మా వాళ్ళందరూ లేకపోయారు కదా, మా బలగం లేకపోయే, మా వాళ్ళు లేక అట్లే కనిపిస్తుంది. అదే ప్రతి వారం మాట్లాడతారు, ప్రతిరోజు అవకాశం దొరికితే చాలు తెలంగాణ మీద మాట్లాడాలి. ఎందుకు తెలంగాణ మీద మాట్లాడాలి? విడిపోయి 12 సంవత్సరాలు అయింది. మీ మీ బతికేందో మీది, మా బతికేందో మాది. మా కష్టాలు మాకున్నాయి, పడితేనే ఉన్న కష్టాలు. మీరు కనీసం సెంట్రల్లో బీజేపీతో ఉన్నారు, మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను చాలా కొత్త కొత్త వార్తలు చేయాలి. ఇప్పటి ఓన్లీ నిలబడి చెప్పడం కాదు, ఇంకా కొన్ని డిఫరెంట్ వార్తలు చేద్దాం. ఇంకా తెలంగాణకు మేలు చేద్దాం. ఏదైనా సరే తెలంగాణ కాన్సెప్ట్. అయితే నారా లోకేష్ ఏం మాట్లాడి ఒకసారి వినండి. ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాల చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈ రోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్ చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. అమరావతిని గ్లోబల్ సిటీ చేస్తాం, మంచిదే, ఆశయం ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాలి. మీ రాష్ట్రము, మీ రాజధాని, కథా కార్ఖానా. కానీ 60 సంవత్సరాలు చెమట ఓడ్చి హైదరాబాద్లో ఇవన్నీ డెవలప్ చేశారట. ఏమైనా అర్థమైందా? 60 ఇయర్స్ ఎవరు కష్టపడ్డారు, ఎవరు చెమట ఓడ్చిండ్రు, ఎవరి పైసలు ఎవరు తిన్నారు. ఆయనకు రైల్వే స్టేషన్ చూసినా, ఎయిర్పోర్ట్ చూసినా అసూయ పడుతుందంట. అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వీళ్ళే తెచ్చిండ్రా? ఇప్పుడు ఎయిర్పోర్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్టు వీలే కట్టిరా మొత్తం? మన వంతు లేదా? మన ట్యాక్సులు లేవా? మన కష్టం లేదా? మన భూములు మనవి కావా? కాంట్రాక్టర్ వాళ్ళడు జిఎంఆర్, ఆంధ్ర కాంట్రాక్టర్. సరే కట్టిండ్రు, ఎవరో ఒక పెద్ద కాంట్రాక్టర్, ఆంధ్ర అనే బదులు ఒక ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్, నేషనల్ కాంట్రాక్టర్ కట్టిండు. అయినా ఇప్పుడు కూడా ఇంకా మా చెమట పైసలు మా దగ్గర వసూలు చేసిన ట్యాక్స్ మీ దగ్గర ఖర్చు పెట్టినరు. లాస్ట్కు ఆంధ్రప్రదేశ్కు ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తీసుకుపోయి చిత్తూరులో ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు. ఇక్కడ డబ్బులే, చిత్తూరుకి వెళ్ళి వచ్చినాయి పైసలు ఖజానాకు. హైదరాబాద్కి వెళ్ళే కదా వచ్చిన పైసలు. హైదరాబాద్లో మీరు దందాలు చేసినారు, హైదరాబాద్లో బతికినరు, హైదరాబాద్లో మొత్తం ఇక్కడ డబ్బులు తీసుకొని పోయి మా ప్రజల డబ్బులు లేవు. హైదరాబాద్లో ఓన్లీ మీరే ఉన్నారా? తెలంగాణలో లేరా? అసలు ఎక్కడ? హైదరాబాదు ఒక పెద్ద కంట్రీ. వీళ్ళు అక్కడ నుంచి మద్రాసు నుంచి ఎలగొడితే ఎవరైనా చెప్తారు. నారా లోకేష్కు చంద్రబాబు నాయుడు చెప్పాలి, రేవంత్ రెడ్డికి ఏమో తెలియదు చెప్పనీకి. రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ అని ఎందుకంటున్నంటే ఇదంతా ఒకటే బ్యాచ్. రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి కూడా 10 సంవత్సరాల పాలన మీద అసూయనే. తెలంగాణలో ఐటీ హబ్స్ అవన్నీ చూస్తే ఆయనకు అసూయనే. ఆయనకి ఏమి అసూయనో అర్థం కాలేదు. ఆయనకు అసూయ, ఈయనకు అసూయ, అందరికి అసూయనే. ఇప్పుడు రైల్వే స్టేషన్ చూస్తే అసూయ ఎందుకు? ఇప్పుడు మనం ఢిల్లీ పోతాం, లేకపోతే మనల్ని యూపీ పోతారు, ఎక్కడికైనా పోతారు. మన తెలంగాణ ప్రజల డబ్బులు యూపీలో అక్కడక్కడ ఖర్చు పెడతారు. పోయి మనం దాన్ని చూసి అసూయపడాలనా? ఏంది యూపీలో ఇట్లా ఉంది, మా దగ్గర ఇట్లా ఉంది. ఇప్పుడు ఐదని చూసి అసూయపడాలా? మనం ఏడవాలనా? ఢిల్లీలో ఎయిర్పోర్ట్ చూసి మన వరంగల్లో, కరీంనగర్లో ఏడవాలనా? మా దగ్గర లేకపోయే ఢిల్లీలో చాలా పెద్దగా ఉందని ఏడవాలనా? ఈ రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ అంటే నారా లోకేష్ ఒకటే కాదు, అంతా చాలా బ్యాచ్ ఉంది. మనం ఆదివారం కొత్త పలుకులు అవన్నీ చూస్తుంటాం కదా. ఈ బ్యాచ్ మొత్తం తెలంగాణ చూసి అసూయపడతారు. తెలంగాణ గాలి పిలుస్తారు, తెలంగాణ వనరులు వాడుకుంటారు, తెలంగాణలో భూములు కొంటారు, తెలంగాణలో ఇల్లు కట్టుకుంటారు, తెలంగాణలో బిజినెస్ చేస్తారు. కానీ అసూయ ఎందుకు? అసూయ. నారా లోకేష్ కూడా పొద్దుగాలు లేస్తే ఏపీలో ఎన్ని రోజులు ఉంటాడు, తెలంగాణ ఎన్ని రోజులు ఉంటాడు. వీకెండ్స్ వస్తే తెలంగాణకు వచ్చేసాడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. మళ్ళీ ఈయన్నే ఎంజాయ్ చేయాలి, పిల్లలు ఇక్కడనే ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీ ఇక్కడనే ఎంజాయ్ చేయాలి. ఆడ వరద వస్తే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మొత్తం తెలంగాణకు వచ్చేస్తుంది. కానీ అసూయతో కడుపు బర్న్ అయితే ఇంకేదన్నా బర్ణాలు రాసుకోవాలి, అంతకు మించి చేసేదేం లేదు. మెడబట్టి ఎవరు దొప్పినారు? 2024 వరకు మీకు ఉమ్మడి రాజధాని ఉండే. 2015లో ఎందుకు పారిపోయింది ఇక్కడ నుంచి? 2020 దాకా మీకు ఉమ్మడి రాజధాని ఉండే, ఇక్కడనే మీకు ఆఫీసులు ఉండే, అసెంబ్లీ ఇచ్చిండ్రు, ఇక్కడనే మీకు రకరకాల గెస్ట్ హౌస్లు ఇచ్చిండ్రు, ఇక్కడ ప్రతి ఆఫీసు సగం చేసిండ్రు కదా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని. కానీ 2017లోనే పెట్టే బేడ జరుపుకొని ఏపీకి ఎందుకు వెళ్ళిపోయినరు? ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు. మాకు అవసరం లేదు, తెలంగాణ ప్రజలకు మీరేం సమాధానం చెప్పొద్దు. మీరు ఏపీ ప్రజలకు ఎందుకు మనం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని వదిలేసి వచ్చినామన్న సంగతి మీరు చెప్పుకోవాలి. ఆ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, అందరు స్కూల్ పిల్లలు, ఇదంతా స్కూల్ ప్రోగ్రామ్ లాగానే ఉంది. అందరు పిల్లలు ఉన్నారు. ఈ స్కూల్ పిల్లలకు అందరికీ చెప్తుండ్రు. అంటే అక్కడ చిన్న పిల్లలు కూడా బిజీజాలు ఆడుతున్నారు తెలంగాణ పైన. తెలంగాణ అందరినీ కడపబెట్టి చూసుకున్నది తప్ప
ఎవరేం ఎడబడి దొబ్బలే. ఎవరికన్నా ఎక్కువ అయ్యి గోర్జం ఎక్కువ అయ్యి ఏమైనా చేస్తే తప్ప 2015లో మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని పడదోయాలని చూసిర్రు. మా తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలుచుకున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా మా ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి ఎట్లాంటి మనిషి అయినా సరే రేవంత్ ప్రభుత్వం కూడా మా తెలంగాణ ప్రజల ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే. మీరు మా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలను కొని 2015లో పైసలు ఇచ్చి బ్రీఫ్డ్ మీ ఆడియోలు వీడియోలు చూడలేదా మనం? రేవంత్ రెడ్డి వీడియోలు చూడలేదా? అది చేసి తెలంగాణని మొత్తం అతలాకుతలం చేయాలి, తెలంగాణ బాగుపడుతుందేమని వీళ్ళ కడుపు మంట అప్పుడే స్టార్ట్ అయింది. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి కొంత స్కెచ్ చేసి తెలంగాణలో అజ్జేదం ఇజ్జేదం అనే లోపల వీళ్ళ కడుపు మండినట్టుంది. ఇప్పుడు బయటపడ్డాడు. ఇంకా ఈ కడుపు మంటలో వీళ్ళందరూ పాతదారులే. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అందరూ పాతదారులే కదా. కడుపు మండే కదా మీరు గవర్నమెంట్ పడగొట్టాలని చూసిండ్రు. గవర్నమెంట్ని అస్తవ్యస్తం చేస్తే, ఇక్కడ పాలిటిక్స్ మొత్తం అస్తవ్యస్తం చేస్తే తెలంగాణ మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది, తెలంగాణ డెవలప్మెంట్ కాకూడదని మీరు అన్ని కుట్రలు చేసినా తెలంగాణ డెవలప్మెంట్ అయింది. అది మీకు వచ్చిన ఇప్పుడు మీ కడుపు మంట. దాని నుంచే మాట్లాడుతున్నారు. ఎక్కడనో మద్రాసులో మీ ఆంధ్రాలో ఉన్న మేధావులను అడగండి. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చూసిన. అక్కడ నుంచి చెన్నై నుంచి మద్రాస్ నుంచి మెడబడి దుబ్బితే కట్టుబట్టలతో వస్తే ఇక్కడ తెలంగాణతో కలుపుకొని మిమ్మల్ని, మీకు రాజధాని లేదు ఏం లేదు. అప్పుడు కర్నూలు రాజధాని డేరాలేసి పరిపాలించుకున్నారు మీరు. వస్తే మా తెలంగాణ ప్రజలు మీకు కడుపులో పెట్టుకొని మిమ్మల్ని ఆదరించారు. ఆదరించిన తర్వాత మీరు మా మీదకే ఎక్కి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే లాస్ట్కి మేము యుద్ధం చేసి మీ మీద యుద్ధం చేసింది మేము మీ మీదనే, ఆంధ్ర ప్రజల మీద కాదు. ఇట్లా మాట్లాడుతున్న మీదనే, రాజకీయ నాయకుల పైనే, ఇక్కడ తెలంగాణ రావద్దని కోరుకున్న వాళ్ళ పైన యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేసి మాకు మేము చచ్చిపోయి, మిమ్మల్ని ఎవ్వరిని చంపలే, మాకు మేము మా పిల్లలు చచ్చిపోయి లాస్ట్కి తెలంగాణ తెచ్చుకున్నాం. 12 సంవత్సరాల తర్వాత కూడా నాకు కడుపు మండుతుంది అంటే ఏంది అంటే పక్కింటోడు ఏమో ఫ్రిడ్జ్ తెచ్చుకుంటే యువతల కడుపు మండాలనా? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏమో కనీసం స్పందించదు. ఇట్లాంటి కామెంట్స్ చేసినప్పుడు తెలంగాణ వాదుల భావోద్వేగాలు, సెంటిమెంటు, ఇక్కడ ఎవరైనా తెలంగాణ అంటేనేమో జై తెలంగాణ అంటే సెంటిమెంట్ రెచ్చగొడుతుండ్రా, ఇది కేసీఆర్కు లబ్ధి చేయనికే మాట్లాడుతున్నారా, జై తెలంగాణ అంటే కేసీఆర్కు లాభం చేయనికేనా అని పెద్ద 4 టవల్ నిండా వార్త రాసి కొత్త పలకనే వేసేస్తాడు ఏబిఎన్ రాధాకృష్ణ. కానీ ఏంది ఇది ప్రతి వారం? మీరు అంతకుముందు 5 years మీ గవర్నమెంటే ఉన్నది కదా ఏపీలో, ఎందుకు రాజధాని డెవలప్ చేసుకోలే మీరు? ఇప్పుడు కూడా మీరు అమరావతి నిర్మిస్తారా? అయిపోయింది, మీ గవర్నమెంట్ ఇంకొక 3 years ఉంటుందేమో, ఆ తర్వాత ఏమైతుందో తెలియదు. ఆల్రెడీ జగన్ మావి కానీ అంటున్నాడు. ఏదో రకరకాల ఇష్యూస్, మీ సమస్యలు మీవి, మా సమస్యలు మావి. కానీ మా మీద వాడు ఏడ్చుడు ఎందుకు? ఇక్కడ ప్రభుత్వం కనుక కరెక్ట్గా ఉంటే ఇట్లాంటి వాళ్ళు మాట్లాడరు. ఇక్కడ ప్రభుత్వమే వాళ్ళదైపోయింది. ఇక రేవంత్ రెడ్డి దోస్తులు అన్నప్పుడు ఏముంటుంది? దోస్తులు ఇక్కడ ఉన్నది మా దోస్తే ముఖ్యమంత్రి అని కనీసం ఒక్క మంత్రి అన్న మాట్లాడిండా? ఆంధ్రప్రదేశ్ మంత్రి కదా ఆయన, నారా లోకేష్. ఆయన మాట్లాడి కడుపు మండుతుంది మాకు తెలంగాణను చూస్తే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి మండుతలేదా? ఇక్కడ ఉన్న మినిస్టర్లకు ఎవరికి మండుతలేదా? గవర్నమెంట్ గట్టిగా అసలు మా రాష్ట్రం దగ్గరికి ఎందుకు వస్తారు, మీరు మా దగ్గరికి ఎందుకు వస్తారు, మీ పని మీరు చేసుకుంటాను గవర్నమెంట్కి వెళ్ళి ఒక్క కౌంటర్ రాదా? అట్లా వస్తే అట్లాంటి వాళ్ళు బంద్ అవుతారు. లేకపోతే వేమూరు రాధాకృష్ణ ఇట్లాంటి వార్తలే రాస్తాడు, నారా లోకేష్ అట్టే మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు ఇంకోలాగానే మాట్లాడతాడు, మోడీ ఇంకొకలాగానే మాట్లాడతాడు. మొత్తానికి తెలంగాణ మీద అక్కసు ఉందంటే తెలంగాణ బాగా డెవలప్ అయినట్టు, తెలంగాణ మంచి పొజిషన్ ఉంది కాబట్టి అలా కడుపు మండుతుంది. ఈ ముఖ్యమంత్రికి ఏమో మన తెలంగాణ అభివృద్ధి కనబడదు. తెలంగాణ అభివృద్ధి ఆయన పొద్దుగాలు లేస్తే అదేంది పోలీస్ కంట్రోల్ రూమ్లో రివ్యూ చేస్తాడు, అది మన తెలంగాణ డెవలప్మెంటే. కానీ ఆయనకు నచ్చదు. పొద్దుగాలు వేస్తే సెక్రటరీకి వచ్చి క్యాబినెట్ సమావేశం ఉన్నప్పుడల్లా ఈయనే ఛాయ్ బిస్కెట్ తిని ఈయనే మాట్లాడతారు ముచ్చట్లు. కానీ సెక్రటరీ కట్టింది కనబడదు. పొద్దుగాలు లేసి చూస్తే ఇట్లా చూసుకుంటూ పోతారు, మళ్ళీ దాని ముందరికి వెళ్ళి పోతారు. ఇక గెస్ట్ హౌస్లు ఏంది, అవేంది, ఆ జిల్లా కార్యాలయాలు ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, మినిస్టర్లు ఏంది, పోతున్నదన్నీ మన తెలంగాణ ఆస్తులే. ఆ ప్రజాభవన్ పొద్దుగాలు లేస్తే ఆనే ఉంటాడు కదా ఆయన, డిప్యూటీ సీఎం ఆనే ఉంటాడు, సీతక్క మినిస్టర్ ఆనే ఉంటుంది. నాకు తెలిసి అది దాన్ని చూసి వీళ్ళకు కూడా జీర్ణం అవుతుందో లేదో. తెలంగాణ బాగుపడితే తెలంగాణ ప్రజలకైతే సంతోషమే ఉంటుంది. తెలంగాణలో డెవలప్మెంట్ జరిగితే తెలంగాణ ప్రజల ఆస్తిగానే అందరూ భావిస్తారు. ఇప్పుడు నారా లోకేష్కు కడుపు మండే, వీళ్ళకు కడుపు మండే, వీళ్ళకు ఆయనకు ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు కదా, రోజు కడుపు మండే కదా ఇక మాట్లాడేవాళ్ళు. ఎనీవే నారా లోకేష్ మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి, చాలా దారుణం అనిపించింది నాకైతే. కడుపు మండుడేంది? మనం ఏమైనా వాళ్ళ ఆస్తులు గుంజుకుంటున్నామా, వాళ్ళ ఆస్తులు తింటున్నామా? మనం ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ అయిందంటే వాళ్ళ గవర్నమెంట్ అయింది, ఈ గవర్నమెంట్ అయింది, లాస్ట్ 10 years అయింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ అవుతలేదు. దానికి ఎవడేం చేయాలి? మీరు డెవలప్ చేసుకోండి. మీరు ఇంత పెద్ద హైదరాబాద్ మేమే కట్టామని చెప్పుకుంటారు, నిజాం కూడా కాదు మేమే అంటారు కదా మీరు. అట్లాంటిది అంతకుముందు 5 సంవత్సరాలు, ఇది ఒక 2.5 సంవత్సరాలు
2.5 years ఇది కూడా దగ్గర దగ్గర. ఎందుకు ఆడ ఏం చేయలేకపోయినారు అంటే మీకు హైదరాబాద్నే పనిచేస్తారు, ఆడ పని చేయలేరా మీరు? ఎనీవే తెలంగాణ తెలుగు రాకూడదు వీళ్ళంటే వీళ్ళు అందుకే హైదరాబాద్ మీద కండిషన్ చూడు, కుట్ర చూడు ఎట్లా బయటపడుతుందో. హైదరాబాదు ఇప్పటి కూడా కింద పడతాం, ఇంత అసూయ ఉన్న వాళ్ళు కింద పడతాం చేయడం కాకపోతే హైదరాబాద్ బాగుపడాలి తెలంగాణ బాగుపడాలని కోరుకుంటారా? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్.